జాబ్ సీకర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్స్టిట్యూట్స్లోని లైక్ మీకు జాబ్ వచ్చే వరకు ఇన్స్టిట్యూట్లో ఉండొచ్చు అన్న ఫీల్ తోటి జాయిన్ అవుతారు కదా, వాళ్ళు కూడా అదే అరేసి జాయిన్ చేపిస్తారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ట్రెండ్ ఏంటంటే వాళ్ళే కొన్ని కంపెనీతో టైఅప్ అయ్యి మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి పంపిస్తారు. మీకు ఆఫర్ లెటర్ వచ్చేలాగా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో మీకు ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. సో నెక్స్ట్ మీకు ఆఫర్ లెటర్ రాదు, కాల్ లెటర్ రాదు. అవి ఫేక్ కంపెనీస్తో టైఅప్ అవి మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి చేసే స్ట్రాటజీస్ అవన్నీ. సో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆర్ ఇంటర్వ్యూ సక్సెస్ అయినా సరే ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. లింక్డ్ఇన్లోని ఆన్లైన్లోని ఆర్ ఏదైనా తెలిసిన వాళ్ళతోటి ఎంక్వైరీ చేయించడం, పూర్తిగా మీకు ఓకే ఇది జెన్యూన్ అని అనిపించిన తర్వాతే ఇన్స్టిట్యూట్లోంచి మీరు బయటకు రండి కంప్లీషన్ సర్టిఫికేషన్ తీసుకొని. అంటిల్ అన్లెస్ మీరు 6 months 1 year వెయిట్ చేసినా అక్కడ నుంచి కాల్ లెటర్ రాదు. ఇన్ కేస్ మీరే ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే సంథింగ్ ఆ రోల్ ఫిల్అప్ అయిపోయింది సంథింగ్ ఇంకోటి చూపిస్తూ ఉంటారు. బట్ ల్యాక్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ స్టూడెంట్స్లో మీరు చాలా ఆఫ్టర్ ఆల్ కింద అనుకోవచ్చు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇటువంటి థింగ్స్ నమ్మి జాయిన్ అయినప్పుడు ఇన్స్టిట్యూట్లోని. సో బీ కేర్ఫుల్.